ఎప్పుడో పేరు పెట్టిన ఇప్పటికీ స్టిల్ రైట్ నౌ దీని వార్త కేసీఆర్ను తిట్టడం కోసం కేటీఆర్ను తిట్టడం కోసం మాత్రమే ఉంటుంది. కాదంటే ఎక్కడో కాడ కేసీఆర్కు వ్యతిరేకంగా వార్తలు వస్తాయి చూడురి, ఖచ్చితంగా ఉంటాయి. ఏమో ఒక్కక్కడ ఖచ్చితంగా లేకపోతే వీళ్ళు ఎట్లుంటారు. అగ్గో త్రిపుర గవర్నర్ ఫోన్ ట్రాపరింగ్, ఇగో 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 ఇది చెప్పలే నేను, ఎక్కడో ఒక కాడ ఉంటుంది. ఇక ఈ కథ ఇట్లున్నదా. ఇక మా బండి సంజయ్ ఎడవేనా ఇది ఒకసారి బండి సంజయ్ని మళ్ళీ చూడుర్రి, ఒకసారి బండి సంజయ్ని చూపెట్టు, జూమ్ చేయి, ఎందుకంటే బండి సంజయ్ చాలా అవసరం ఇప్పుడు. చూసిరా మంచిగా చూడుర్రి, బండి సంజయ్ యొక్క ఆనందం, నవ్వు, ఆ సంతోషం, దానికి గల కారణాలు ఏంటో నేను చెప్తా. బండి సంజయ్ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ సమస్య ఉన్నా తలుక్కుమని మెరిసేటాడు, కలుక్కుమని కనబడేటాడు. మనం ఏదో సినిమాలో రామ్మ చిలకమ్మ ఒకసారి ఇట్లా వచ్చిపో అంటాం కదా, ఇట్లా వచ్చి బుర్రన ఉరుకుతుంది కదా. మా బండి సంజయ్ కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి పాపం ఎక్కడి పడితే అక్కడికి వచ్చాడు. ఇక మావోడికి మంత్రి పదవి వచ్చింది. ఇక మంత్రి పదవి వచ్చిన తర్వాత పక్కకు జరిగిపోయాడు, సమస్యలు కనిపించాయి. మంత్రి కాదు కదా, కేంద్ర మంత్రికి సంబంధించిన మంత్రి కాబట్టి ఇక పదవి రాగానే సార్ సైలెంట్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాట మాట్లాడితే కాషాయ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఈ డైలాగ్ వింటే నాకు ఆశ్చర్యం వేసింది. కాషాయ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఈ పదం వింటే ఆశ్చర్యం వేసింది. ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వం. ఎవరు? బండి సంజయ్ అన్నాడు. మంచిగా నాలి ఇది, దీంట్లో అర్థం పరమార్థం ఉంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వీళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారు అనేది చెప్తా. ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు ఇవ్వం, కేంద్రం మంజూరు చేస్తే ఆ పేర్లు ఎట్లా పెడతారు? కొత్త రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో ఉండాల్సిందే, లేకుంటే రాష్ట్రానికి ఉచిత బియ్యం బంద్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు. ఏం చెప్తున్నాడు అంటే, ఇందిరమ్మ పేరు పెడితే పథకాలు ఇవ్వం, ఒక ఇల్లు కూడా ఇవ్వం. నిజంగా బండి సంజయ్ ధర్నా చేయాలి, బండి సంజయ్ రాస్తోరోకో చేయాలి, బండి సంజయ్ దీక్ష చేయాలి, బండి సంజయ్ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయాలి రేవంత్ సర్కార్ మీద. మీరు ఇట్టం ఇయ్యం కాదు, సెక్రటరియట్ దగ్గర టెంట్కి అయ్యే ఖర్చు నేనే భరిస్తా, అక్కడ డీజేలకు నేనే పెడతా, మీడియాకు ఖర్చు నేనే పెడతా, అన్ని ఛానళ్ళలో వచ్చేటట్టు నేనే చూస్తా. బండి సంజయ్ ఆమరణ నిరాహార దీక్ష కూకోవాలి, ఇయ్యమని చెప్పుడు కాదు. ఇంద్రమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు ఇయ్యమనుడు కాదు, కేంద్రం మంజూరు చేస్తే ఆ పేరు ఎట్లా పెడతానన్నారు కదా. కొత్త రేషన్ కార్డుల మీద ప్రధాని ఫోటో ఉండాలని చెప్పిరు కదా, లేకుంటే రాష్ట్రానికి బియ్యం బంద్ అని చెప్పిరు కదా. నేనేమంటున్నా అంటే, ఈ కార్యక్రమం మీద బండి సంజయ్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. కేంద్ర మంత్రి హోదాలో, సహాయ మంత్రి కదా, ఆ సహాయ మంత్రి హోదాలో పూర్తి స్థాయిలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. మాది కాషాయ కాంగ్రెస్ కాదు, మాది నిజమైన కాంగ్రెస్, ఏది కాషాయ పార్టీ అని నిరూపించాలి. ఇప్పుడు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారయ్యా మీరు? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఇందిరమ్మ పేరు పెడితే ఒక ఇల్లు ఇవ్వని, ఇదంతా ఉత్తదే. పొద్దుగాల నువ్వు నన్ను తిట్టు, మళ్ళీ సాయంత్రం ఇద్దరం గిది మాట్లాడుకుందాం, మళ్ళీ తెల్లారి నువ్వు తిట్టాలి, గింతే. ఇక పని ఇంకేం ఉండదు. నేను చెప్తున్నా కదా, గిదే అనే కాడికి వచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. గట్ల చేయాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ బీజేపీ వాళ్ళది. నిజంగా కూడా ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఒక్కటి అంటే ఒక్క పథకం ఇవ్వము అనే దానికంటే వీళ్ళు ఫోటోలు ఎట్లా మారవరు? కేంద్రం ఇచ్చే పథకాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఉండాలి, ఆ ఆర్థిక మంత్రికి సంబంధించి లేకపోతే ఇతరత్ర మంత్రులు ఆ శాఖకు సంబంధించి ఎవరో వాళ్ళ ఫోటోలు ఉంచాలి అని చెప్పాలి. ఒకవేళ ఆ ఫోటోలను పెట్టని ఏడలు ఏం చేయాలి? వీళ్ళు ధర్నా చేయాలి, రాస్తోరోకో చేయాలి, ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. దానికి నా తరపున, వైఆర్టీవీ తరపున, ప్రజా వెలుగు దినపత్రిక తరపున, మా ఆఫీసుల తరపున, తెలంగాణ